విజయ్కు వరుసగా ఎదురుదెబ్బలు. మద్రాస్ హైకోర్టులో టీవీకే చీఫ్ విజయ్కు ఎదురుదెబ్బ తగిలింది. 1,50,00,000 చెల్లించాలంటూ విజయ్కి ఐటీ శాఖ నోటీసులు అందించింది. ఆదాయపు పన్ను శాఖ విధించిన పెనాల్టీకి వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు విజయ్. ఇక గత నెలలో తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇప్పుడు పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించడం జరిగింది. జననాయగన్ వివాదాలు, కరూర్ తొక్కిసలాటపై సిబిఐ కేసులతో విజయ్ ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ అన్ని అంశాల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, వరుసగా కూడా విజయ్ వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్ కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏదైతే కరూర్ సంఘటన తర్వాత కరూర్ సంఘటన ఇటు ఏదైతే కరూర్ సంఘటనపై సిబిఐ కేసులు, జననాయకన్ సినిమా వివాదంతో పాటు 2015 సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ వ్యవహారంలో ఆదాయ పన్ను శాఖ నోటీసులపై హైకోర్టుకు వెళ్లారు విజయ్. ఈ హైకోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు ఆదాయ పన్ను శాఖ 1,50,00,000 చెల్లించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే టీవీకి అధినేత విజయ్ ఇటు కరూరు, అటు ఆదాయ పన్ను శాఖ ఇష్యూ, ఇటు సిబిఐ కేసులు వరుసగా ఉన్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ భవిష్యత్ ఏంటనే ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. ఏదైతే 2015-16 సంబంధించిన ఈ ట్యాక్స్ వ్యవహారంపై 1,50,00,000 చెల్లించాల్సిందే అంటూ ఏకంగా ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై విజయ్ హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 35 కోట్లు ఆదాయ పన్ను శాఖ కట్టి తీరాల్సిందే అంటూ విజయ్ చేసిన పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది. రేణు, అయితే ఈ తీర్పును మరలా కూడా విజయ్ సవాల్ చేసే అవకాశం ఉందా? రేణు, ఇప్పటికి మద్రాస్ హైకోర్టులో విజయ్ కి ఎదురు దెబ్బ తగిలింది అనుకోవాలి. వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. ఇటు కేసులు, అటు పార్టీ వ్యవహారాలు, అటు పార్టీలో ఉన్న కొంతమంది మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు రాజీనామా చేసి వెళ్ళడం, ఇటు తమిళనాడు ఎన్నికలు దగ్గరికి పడ్డం, ఏదైతే తాము అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కూటమికి దూరంగా ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించడం, ఈ అన్ని వ్యవహారాల తలముఖలైన విజయ్ కి ఆదాయ పన్ను శాఖ కూడా గట్టి షాక్ ఇచ్చింది. ఏదైతే పులి సినిమాకు సంబంధించి 2015-16 సంవత్సరంలో పులి సినిమాకు సంబంధించిన ఆదాయ వ్యవహారాల్లో లెక్క చూపలేదని చెప్పి ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లోనే 1,50,00,000 కట్టి తీరాల్సిందే అంటూ ఏదైతే ఐటీ శాఖ ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలపై విజయ్ 2022లో కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏదైతే గత నెలలో ఈ కేసుపై కోర్టు ఏదైతే రిజర్వ్ చేసిన తర్వాత నేడు తీర్పు వెల్లడించింది. 1,50,00,000 ఖచ్చితంగా విజయ్ చెల్లించాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో విజయ్ ఫర్దర్ గా సుప్రీంకోర్టుకి వెళ్తారా లేదా అనే అంశం చూడాలి. ప్రస్తుతానికైతే ఆయన రాజకీయాల్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఇటు రాజకీయ వ్యవహారాలు కూడా బిజీ అవడంతో, ఎందుకంటే 1,50,00,000 పైన దాదాపు చెల్లించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల దగ్గరకు వచ్చే ఎన్నికల అఫిడవిట్ లో ఇలాంటి వ్యవహారాలను చూపించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్ని కేసులు ఉన్నాయి, పెండింగ్ ఎన్ని కేసులు ఉన్నాయి అనే అంశాలపైన కూడా పూర్తి వివరాలు ఇవ్వాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఆయన 1,50,00,000 చెల్లించడానికి మొగ్గు చూపుతారని మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. లేదు ఎస్ కిరణ్, ఇప్పుడేమో ఎలక్షన్స్ కి ఒకవైపు రెడీ అవుతూ కూడా కొత్త పార్టీ మొత్తం కూడా జనాల్లోకి తీసుకొని వెళ్ళి భుజాల మీద తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత, మరొకవైపు పార్టీకి సరిపడా లీడర్స్ ను చూసుకోవటం, ఇవన్నీ కూడా ఎన్ని వ్యవహారాలతో తల్లమునకలు అవుతున్నటువంటి విజయ్ మరలా కూడా ఈ విధంగా వరుస వివాదాలు, జననాయకన్ కానీ, కరూర్ తొక్కిసలాట కానీ, వీటన్నిటితో కూడా కోర్టుల చుట్టూ తిరగటం, ఇదంతా కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంది విజయ్ అనుకోవాలా? ఎస్ రేణు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే రాజకీయ పార్టీలకు ఇబ్బందులు జరగడం సర్వసాధారణం. అయితే ఇప్పటికే విజయ్ మేము ఏ పార్టీ పొత్తులో ఉండడం, ఒంటరిగా పోటీ చేస్తానని చేసిన ప్రకటన అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలో ఒక రకమైన కలవరం ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి విజయ్ కి పలుమార్లు బీజేపీ ఆఫర్ ఇచ్చింది. నేరుగా మోడీ, అమిత్ షా లాంటి నేతలు కూడా మాట్లాడినట్టు మనకు సమాచారం ఉంది. అయితే నేను ఏ పార్టీలోకి వెళ్ళను, నేను సైద్ధాంతికంగా బీజేపీని, ఇటు అన్నాడీఎంకేని సమానంగా చూస్తాను, ఎందుకంటే అవి నా సైద్ధాంతిక శత్రువు పార్టీలు అని చెప్పి ఆయన ప్రకటించడం, ఆ ప్రకటించిన నేపథ్యంలో వరుసగా కరూర్ సంఘటన పైన గతంలో 41 మంది మరణించడం, అందులో సిబిఐ విచారణ కూడా, సిబిఐ మొదట సాక్షిగా విచారించడం, తర్వాత ఆయన్ను సిబిఐ నిందితుడిగా చేర్చడం, ఏదైతే ఈ నెల 2వ వారంలో విజయ్ పైన సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. మరోపక్క ఈ జననాయకన్ మూవీకి సంబంధించి
ఏదైతే సెంట్రల్ ఫిలిం బోర్డు ఏకంగా యూబైఏ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిరాకరించడం, వరుసగా జనవరి నెల 9వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పటికి కూడా రిలీజ్ కాలేదు. అయితే ఒకవైపు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మరోపక్క ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా ఒక క్లారిటీ లేదు. ప్రస్తుతం ఏదైతే 2022లో హైకోర్టుకు ఆదాయ పన్ను శాఖ నోటీసు మీద కోర్టుకెళ్లిన విజయ్కి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. 1,50,00,000 కట్టి తీరాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశాలు జరిపింది. మొత్తం వ్యవహారంపై ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఆదాయ పన్ను శాఖకు సంబంధించిన వ్యవహారాన్ని ఖచ్చితంగా 1,50,00,000 చెల్లించే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు టెక్నికల్ గా సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తారా లేక 1,50,00,000 ఆదాయ పన్ను శాఖ చెల్లిస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక వరుస వివాదాలతో ఒకవైపు విజయ్ తలమునకలవుతున్నట్టు చూడాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఎదురు దెబ్బ తగులుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కరూర్ మొదట ఎప్పుడైతే ఒక మీటింగ్ పెట్టడం జరిగిందో కరూరు ఆ ఘటనలో కూడా ఎదురు దెబ్బలాగా తొక్కిసలాట జరగటం, ఇంకా కూడా సిబిఐ కేసును ఎదుర్కొంటూ విజయ్ అటెండ్ అవుతూ ఉన్నటువంటి మొత్తం కూడా చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ కూడా మరొక వైపు చూస్తే కనుక తరువాత జననాయగన్ వివాదం ఆయన చుట్టుముట్టడం జరిగింది ఆ సినిమాకి సంబంధించి. ఇక ఇప్పుడు చూస్తే కనుక ఆయన ఏదైతే 1,50,00,000 సంబంధించినటువంటి ఆ పిటిషన్ కూడా మద్రాస్ హైకోర్టు తిరస్కరించడం జరిగింది. ఆదాయపు పన్ను శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించి ఆ పెనాల్టీని కట్టాలి అంటూ కూడా ఇప్పుడు ఆయన పిటిషన్ కొట్టివేయడం జరిగింది. మరి దీని తర్వాత ఏదైతే మద్రాస్ హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుని మరలా విజయ్ సవాల్ చేస్తారా ఏంటి అనేది చూడాలి.